హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో అయితే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేపల పులుసుకు పచ్చి చేపలు, టమోటా, ఎర్రగడ్డలు, అల్లం, తెల్లగడ్డ పేస్ట్ ముందుగానే తయారు చేశాను. ఆ తర్వాత ధనియాలు, మెంతులు, పుల్ల మామిడికాయ, కరివేపాకు, చింతపండు గుజ్జు, పసుపు, కారం, ఆ తర్వాత ఉప్పు స్టవ్ వెలిగించి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ధనియాలు స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి. ఈ బాగా దూరగా వేగినాయి, ఈ బాగా వేగినాయి ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చుకొని తర్వాత మిక్సీ జార్లో పొడి ఆడించి ఇప్పుడు మనం చేపలు పులుసు పెట్టుకోవడానికి చేపగోళమే వాడాలి. బాండలు వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా దూరగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈ బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయించుకున్న తర్వాత టమోటా వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెడితే తొందరగా ధనియాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పొడి కొట్టుకోవాలి. టమోటాలు బాగా మగ్గినాయి. ఇందులో ఇప్పుడు కరివేపాకు, పసుపు పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి. అన్నీ కారపొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మగ్గింది. ఇందులో ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసినాం కదా. తర్వాత ఇంకా కొన్ని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా నీళ్లు వేసుకోవాలి. ఉడుకు పట్టిన తర్వాత ఇందులో చేపలు వేయాలి. ఇవి బాగా మరిగినాయి చింతపండు గుజ్జు అంతా. తర్వాత ఇందులో చేపలు వేసుకోవాలి. దూరంగా వేసుకోవాలి. చేపలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి బాగా దూరంగా పెట్టుకుంటే ఉడికేటప్పుడు ఇరక్కోకుండా బాగుంటుంది. చేపలన్నీ వేసిన తర్వాత ఇవి బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి చూద్దాము ఇది ఉడికిందేమో. చేపలు అయితే బాగా ఉడికినాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, బాగా పుల్లటి మామిడికాయలు వేసుకుంటే బాగుంటుంది. గుడ్డతో పట్టుకొని ఇలా తిప్పి ఒకసారి బాగా కలిపేంత వరకు తిప్పి వదిలేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు వేసుకున్నాం కదా. తర్వాత ముందుగా మెంతులు, ధనియాలు పౌడర్ వేసుకున్నాం కదా. అది 2 స్పూన్లు పైన పొడి చల్లుకొని తర్వాత బాగా కలబెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత ఈ చిన్ని లేత రెమ్మలు, ఇది మా చెట్టుకు కాసిన కరివేపాకు, ఇలా పెట్టి దాని మీద ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే బాగా మగ్గింది. తర్వాత గెంటి తీసుకొని కలబెట్టకూడదు. ఇలా 2 సార్లు తిప్పి పెట్టేయాలి. పీసెస్ తిప్పితే అవి చెదిరిపోతాయి.